స్టార్టింగే నాకు ఒక మంచి సక్సెస్ వచ్చింది. ఉగాదికి జస్ట్ ఒక 4 రోజుల ముందు రిలీజ్ అయిన మా ఆకాశరామన్ని ఆడియన్స్ అందరూ చాలా మంచి సక్సెస్ చేశారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమాని చేసామో ఫస్ట్ కథ విన్నప్పటి నుంచి ఈ కథే హీరోగా సినిమా చేయాలని చెప్పి అనుకుని ఈ కథకి ఎవరైతే బాగుంటారో, ఎవరైతే ఈ కథని కథగా యాక్సెప్ట్ చేస్తారో అలాంటి హీరోలతో చేయాలని అనుకుని నరేష్ గారిని, శివాజీ గారిని, అలాగే రాజీవ్ కనకాల గారిని అడిగాము. వాళ్ళు కూడా వాళ్ళ హీరోలు మేము ఎవరు కలుస్తున్నారు, ఎవరు కూడా ఆయన క్యారెక్టర్ ఏంటి తప్ప పక్క వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని అడగకుండా వాళ్ళకి చెప్పిన క్యారెక్టర్ ఎవరికన్నా సార్ అశోక్ అదే చెప్పాడు, మీ క్యారెక్టర్ ఇదండి, ఇందులో నరేష్ గారు కూడా చేస్తున్నారు, అలాగే రాజీవ్ కనకాల గారు చేస్తున్నారు, ఇందులో శివాజీ గారు చేస్తున్నారు, పక్క క్యారెక్టర్ ఉన్నాయి, వీళ్ళు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఇది అని మాత్రమే చెప్పారు తప్ప పక్క క్యారెక్టర్ గురించి ఏం చేస్తారో ఏమీ తెలియదు. వాళ్ళు కూడా అలాగే వాళ్ళ క్యారెక్టర్ గురించే తెలుసుకుని సినిమా చేశారు. అందరూ కూడా ఆడియన్స్ ఎలా చూసారు, ఈరోజు వీళ్ళు కూడా థియేటర్లో చూసినప్పుడు అందరికీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంత బాగుంది సినిమా, పక్క క్యారెక్టర్ కూడా వీళ్ళు ఇప్పుడే చూడడం, అంత వీళ్ళు ఆడియన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశారు, అలాగే హీరోలు కూడా అంత బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఆడియన్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకి బాగా పబ్లిసిటీ చేసి మాకు అన్ని విధాలా మాకు హెల్ప్ చేసిన ఈ ప్రెస్కి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక రివర్స్ స్క్రీన్ ప్లే అడాప్ట్ చేసిన సినిమా అండి. అంటే మనం ఫస్ట్ రీల్ నుంచి 14 రీల్ వరకు చూస్తాం సినిమా, బట్ 14 నుంచి ఫస్ట్కి వస్తే ఎలా ఉంటుందని ఒక డెబ్యూట్ డైరెక్టర్గా తను ఫస్ట్ చెప్పినప్పుడే అదే అడిగానండి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లు అవసరం మనకని. అది నమ్మి, అంటే ఇది బేసిక్గా ఒక ఆర్టిస్ట్ ప్రతి సినిమా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్టేక్స్, మనీ స్టేక్ ఇక్కడ. సో అదే నమ్మి లేదంటే మన్య రమేష్ గారు ఈ సినిమా చేద్దాం అంటే, ఎందుకంటే ఒకరిని ఒప్పించడమే చాలా కష్టం, ఒక యాక్టర్ని ఒప్పించడమే. ఇక్కడ ఏంటంటే నన్ను ఒప్పించి, ఈయన ఒప్పించి, రాజీవ్ గారిని ఒప్పించి, మీరా జాస్మిన్ ఒప్పించి, సో ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఇద్దరండి. సో ఇద్దరికి క్రెడిట్ వెళ్తుందండి. టోటల్ గా ఇట్స్ మీ ఆర్టిస్ట్ గా మేము ఎంత చేసినా ఈ సినిమాలో ఎవరు హీరోలు కాదండి, మేము ఇట్స్ క్యారెక్టర్స్ అని చెప్పాలి. అందరూ అలాగే చేసాం, చాలా హ్యాపీగా ఉందండి. సో ఐ విష్ సో ఇది డెఫినెట్ గా ఐపీఎల్ టీం కంటే డెఫినెట్ గా మా టీం ఆకాశరామన్న టీం ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆకాశరామన్న రీసెంట్ గా మీ ముందు రిలీజ్ అయింది 12వ తారీఖు. ఆ తాలూకు సక్సెస్ తాలూకు మీట్ మీ ముందుకు రావడం అందరూ అనుకోవచ్చు, ఏంటో ఆకాశరామన్న ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, కొంతమంది అసలు అర్థం కాలేదే అంటున్నారు. అంటే అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒక్కసారి వచ్చి చూడండి, అర్థం కాకపోవడానికి ఎలిమెంట్ అంటూ ఏమీ లేదు అందులో. ఈజీగా నీట్గా అరటిపండు ఒలిచి ఆఖరికి నోట్లో పెట్టినంత అంత చక్కగా డైరెక్ట్ చేశాడు అశోక్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అండి, కర్మ సిద్ధాంతాన్ని తీసుకొని సినిమా బిగినింగ్ లోనే పాయింట్ చెప్పి అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడండి ఆయన. చాలా బాగా డీల్ చేశాడు. కాకపోతే అర్థం కాకపోవడానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే స్క్రీన్ ప్లే పరంగా కథ ప్రోగ్రెషన్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చేసరికి ఏం జరిగింది అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందేమో తప్ప అర్థం కాకపోవడానికి మాత్రం ఈ సినిమాలో ఏ క్వశ్చన్ ఏ ఛాన్స్ లేదండి. చాలా మంది చాలా పాజిటివ్ గా చాలా బాగుందని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్స్. ఈ సక్సెస్ అంటే జనం చూసి మెచ్చుకొని, ఇందులో మా సినిమా కొంత కాంట్రవర్సీ కూడా వచ్చింది. అంటే ఇందాక చెప్పాను చూడండి, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఇలాంటివి అన్ని జరిగి అర్థం కాలేదన్న దాంట్లో కూడా చాలా మంది దాన్ని చూసి మెచ్చుకొని అర్థమైన వాళ్ళందరికీ ధన్యవాదాలు. డెఫినెట్ గా అర్థం కాలేదు అనుకోండి మళ్ళీ ఇంకోసారి చూడండి ఆకాశరామన్, ఎందుకంటే చాలా మంచి సినిమా, కొత్త ఒరవడికి కొత్త ట్రెండ్ కి నాంది పలికిన సినిమా. దానికి మెయిన్ గా ప్రొడ్యూసర్ రమేష్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే గట్సీగా నమ్మి ఒకదాన్ని నమ్మి దాన్ని మెచ్చుకుంటారా, తిడతారా, ఏం జరుగుతుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఏం ఆలోచించుకొని నమ్మి కథను నమ్మి చాలా ధైర్యంగా తీశాడు. అండ్ ఈ సినిమాలో మేజర్ ప్లస్ ఏంటంటే ఇలాంటి కథకి ఆర్టిస్టులు అండి, నరేష్ కానివ్వండి, శివాజీ కానివ్వండి, గౌరీ పండిట్ కానివ్వండి, మీరా జాస్, ఎవ్రీవన్, నాట్ టు నేమ్ వన్, అందరూ వాళ్ళ పరిధిలో చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఎస్, వీ హావ్ డన్ ఎ వెరీ గుడ్ మూవీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కాకపోతే ఇందాక నేను చెప్పిన ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, ప్లీజ్ అర్థం కాకపోతే ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అగైన్ ఆకాశరామన్న, బికాస్ ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ బ్రహ్మాండంగా పేలిందండి సినిమాలో. ముఖ్యంగా సినిమా మేకింగ్ సైడ్ చాలా బాగా చెప్పుకుంటున్నారు.
బ్రహ్మాండంగా తీశాడు డైరెక్టరు, చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్ని రకాలుగా కూడా మంచి గుడ్ సైన్ అండి ఈ సినిమా సమ్మర్కి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మా రమేష్ మంచి డబ్బులు వచ్చి ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తాడు, ఎందుకంటే తనకి సినిమా ప్యాషన్. సో అలాగే ఇంకా నరేష్ గురించి చెప్పేదేం లేదు, మీరు అందరికీ బాగా తెలుసు, ఆల్రెడీ స్వింగ్లో ఉన్నాడు రింగ్ మాస్టర్ ఇప్పుడు. సో అలాగే అశోక్ మంచి విషయం ఉన్న డైరెక్టర్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికాడు. ఖచ్చితంగా ఈ హవా 100 రోజులు కొనసాగాలని, ఐపీఎల్ కన్నా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కథ నేను చెప్పినప్పుడు 20 నిమిషాలు విని ఈ కథ చేద్దాం, ఈ కథకి ఆర్టిస్టులు బాగా వీళ్ళు కావాలని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, సత్యన్ రాజేష్ గారి దగ్గర నుంచి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈవెన్ 108 సర్వీస్ చేసేటటువంటి టార్జాన్ క్యారెక్టర్ దగ్గర నుంచి అన్ని రమేష్ గారే సజెస్ట్ చేయడం జరిగింది. ఈ క్యారెక్టర్స్ చేయటానికి వీళ్ళు సూటబుల్ అని చెప్పిన తర్వాత ఈ కథని యాక్సెప్ట్ చేసిన నరేష్ గారు, శివాజీ గారు, రాజీవ్ గారు, అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ కథను నమ్మి చేద్దాం, చేయటానికి మేమందరం ఉన్నాం, మంచి టెక్నీషియన్స్ టీమ్ తోటి నువ్వు ముందున్నాడు, మేము చూస్తాం అని చెప్పని వాళ్ళ పెర్ఫార్మెన్సెస్తో పాటలు లేని ఒక సినిమాని ఒక 2 గంటల 10 నిమిషాల సేపు మిమ్మల్ని అలా కూర్చోబెట్టగలిగారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నీషియన్స్ ప్రతిభ, అలాగే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్.